హీరోయిన్ త్రిషాకు మే నెల ఎట్లుందంటే ఏకదం పండగ లెక్క ఉందనే అంటాన్రు ఆమె ఫ్యాన్స్. ఈ మే నెల గిట్ల కలిసొస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదంట. మే 4వ తారీఖున పుట్టినరోజు చేసుకుంది. గదే రోజు తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆమె దోస్తు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ తమిళనాడులో రికార్డ్ స్థాయిలో దుమ్ము రేపింది. ఏకంగా సీఎం కుర్చీలో కూర్చున్నాడు విజయ్. గది గట్ల పూర్తి కాగానే 10 రోజులకే త్రిష హీరోయిన్ గా చేసిన కరుప్పు సినిమా బంపర్ హిట్ కొట్టింది. ఇన్ని మంచి ముచ్చట్లు ఒకే నెలలో జరిగేసరికి త్రిష వర్షం సినిమాలో డాన్స్ చేసినట్లు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఎగిరి గంతేస్తుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టెలన్నట్టు అటు సినిమా హిట్, ఇటు ప్రాణ స్నేహితుడు సీఎం కూర్చెక్కడం మామూలు విషయం కాదు. గందుకే ఈ అమ్మడు గాలిలో తేలిపోతూ ఏంది గీ మే నెల మాయాజాలం, ఇదంతా దేవుని లీల అని సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఇదే ఇప్పుడు తమిళనాట పెద్ద దుమారం లేపుతుంది. దేవుని లీల అంటే పాలిటిక్స్ లలో అడుగు పెట్టడమేనా అని జనం గుసగుసలాడుతున్నారు. ఇదే ముచ్చట మీద ఇప్పుడు ఎక్కడ చూసినా లొల్లి నడుస్తాంది. ఎండలు ఎట్లయితే మండుతున్నాయో విజయ్ సారు పార్టీలో కూడా లోపల పొగలు రేపుతున్నాయంట. అందుకే విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తన మార్కు ఏందో చూపెట్టాలి అని కూడా గట్టిగానే చూస్తుండంట. గిడి దిక్కు చూస్తే త్రిష పాలిటిక్స్ లకి వస్తదని అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు తగ్గట్టుగానే త్రిష కూడా నేను రెడీ అన్నట్టుగా ఇండైరెక్ట్ గా గిసొంటి ట్వీట్లతోని సైగ చేస్తాంది. మొన్నటిదాకా సినిమాలల్లా దుమ్ము లేపిన త్రిష రేపు అసెంబ్లీలో కూడా గట్లనే లొల్లి పెడతదా అని పబ్లిక్ ఎదురు చూస్తున్నారంట. టీవీకే పార్టీలనైతే గీ ముచ్చట ఇంకొంత జోష్ పెంచుతాంది.